హాయ్ హలో నమస్తే వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రీవారి సర్వెంట్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనతో పాటు పద్మరావు సార్ ఉన్నారు. మరి ఈరోజు మనకి ఏం వండి చూపించబోతున్నారు, సో మనం ఏం వంటకం గురించి బాగా తెలుసుకోబోతున్నాం, తొందరలో రుచి చూడబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం అండ్ మీ వంటకాలు తిని ఇంకా బాగున్నాం. సో మరి నేను రుచి చూడాలి అనిపిస్తుంది మాకు. అండ్ ఈరోజు ఏం వంటకం నేర్పిస్తున్నారు? ఈరోజు మనం చేయబోయే ఒక కర్రీ అండి, సింపుల్ కర్రీ బట్ యూనివర్సల్ అన్నమాట. ఓకే, ఆలూ క్యాప్సికమ్ మసాలా. ఆలూ క్యాప్సికమ్ మసాలా అంటే రోటీ కోసం స్పెషల్ లేకపోతే రైస్ లో కూడా వాడతాను? యూనివర్సల్ అగైన్. రోటీకి అయితే చాలా బాగుంటుంది, అది కాని పక్షాన చపాతీ ఫుల్కా కావచ్చు, లేకపోతే రైస్, ప్లెయిన్ రైస్, ఫ్లేవర్డ్ రైస్, బగారా రైస్ దేనితోనే తినొచ్చు. సూపర్, ఆల్ ఇన్ వన్ లా ఉంది. సో నేర్చుకుంటే అన్ని రోటీ చపాతీ దేనికైనా సెట్ అయిపోతుంది కాబట్టి. సో ఆలూ క్యాప్సికమ్ మసాలా. మరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఆలూ క్యాప్సికమ్ కాబట్టి బంగాళదుంపలు కావాలండి, పీల్ చేసి ఇట్లా వాటర్లో కాసేపు పెట్టుకోవాలి. క్యాప్సికమ్, దెన్ మసాలాస్కి వచ్చేసరికి యాలకులు, లవంగ, దాల్చిని, జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, తర్వాత కొద్దిగా జీడిపప్పు పేస్ట్, మరియు లాస్ట్ టేస్ట్ కోసం వచ్చేసరికి గరం మసాలా. సో ఆనియన్స్ ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నారు. అలాగే టమాటా కూడా సో ముందుగానే చిన్న పీసెస్ కావాలంటే అప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. సో అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ తొందరగా స్టార్ట్ చేయొచ్చు అనమాట. స్టార్ట్ చేద్దాం సార్. స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా మనం బంగాళదుంపల్ని కట్ చేసి పెట్టుకుందాము. సో ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా చిన్నగా చాప్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం టమాటా కూడా చిన్నగా కట్ చేసుకున్నాం. సో బంగాళదుంపలు కూడా చిన్నగా కట్ చేయమంటారా? మీడియం సైజ్ అండి. కాసేపు నానబెట్టి ఉండడం వల్ల ఏంటి యూజ్ సార్? ఏం లేదండి, పొట్టు తీసిన తర్వాత వాటర్లో ఉంచితే బెటర్, ఎందుకంటే ఈ ఆక్సిడేషన్ వల్ల ఏమవుతుందంటే నల్లబడిపోతుంది అన్నమాట. ఓకే, సో అందుకు గాను మనం కొంచెం వాటర్లో వేసి పెడతాం అనమాట. సో కావాల్సినప్పుడు ఇది ఆక్సిడేషన్ని కట్ చేస్తుంది అనమాట. ఆ రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్గా ఈ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది రియాక్ట్ అవ్వదు అనమాట. ఈ ఎంజైమ్స్, పొటాటో ఎంజైమ్స్తో రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి వాటర్ కట్ చేస్తుంది అనమాట. సో అందుకు ఈ పొటాటోస్ కావచ్చు, వంకాయలు కావచ్చు, వంకాయలు అయితే నల్లగా అయిపోతాయని మా వాళ్ళు అందరూ వాటర్లో వేసేస్తుంటారు. సో బంగాళదుంప కూడా వాటర్లో వేయడం వల్ల చాలా యూజ్. సో ఈ విధంగా బంగాళదుంపని కట్ చేసుకుందామండి. సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బంగాళదుంప, క్యాప్సికమ్, దాంతోపాటు ఏమేమి కావాలో కూడా మీరు నోట్ చేసుకున్నారు. ఎస్, ఓకే. సో దీని తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ కట్ చేసుకుందామండి. సో ఈ సైజ్ క్యాప్సికమ్ ఒకటి సరిపోతుందా సార్? సరిపోతుందండి. 2-3 బంగాళదుంపలకి. ఎస్, 2 బంగాళదుంపలకి. ఇది కొంచెం యావరేజ్గా పెద్దగా ఉన్న క్యాప్సికమ్ ఇది. సో మనం సీడ్స్ తీసేయాలండి. ఈ విత్తనాలతో చేదు రావడం అట్లా ఏమన్నా ఉంటుంది? చేదు. ఇంకోటి ఏంటంటే విత్తనాలు మరి ఎక్కువగా క్యాప్సికమ్ కర్రీలో ఎపేర్ అయితే ఎపిరెన్స్ పోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది తింటున్నప్పుడు విత్తనాలు ఊరికే నోటు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందుకు గాను వెరీ ఈజీ టెక్నిక్, ఇలా విత్తనాలని సపరేట్ చేసేసేయాలి. ఓకే, సో చుట్టూ ఉన్న కవర్ లాంటి దాన్ని మాత్రం మనం తీసుకుందాం. ఎస్, ఈ వైట్ కలర్ది కూడా కొంచెం చేదు ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది కూడా తీసేసేయాలండి. క్యాప్సికమ్, ఓన్లీ క్యాప్సికమ్ కర్రీ వండుకున్నప్పుడు చాలా మంది యూజ్ చేస్తుంటారు. కానీ సో ఇప్పుడు మనం బంగాళదుంప, క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం. అండ్ బెటర్ ఆ లోపల అన్నీ తీసేసి అండ్ ఆ వైట్ కలర్ కూడా అవాయిడ్ చేస్తే చేదు అనేది రాదు. పిల్లలు అది ఉంటారు కాబట్టి ఈజీగా తినేస్తారు. సో దీన్ని కూడా పొటాటో సైజ్లో మీడియం క్యూబ్స్ కింద ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే ఓకే, డన్. సో డన్. సో మిజంప్లో ఏదైతే ఉందో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, టమాటాస్ కట్ చేసుకున్నాం, బంగాళదుంపలు మీడియం క్యూబ్స్ కట్ చేసుకున్నాం, క్యాప్సికమ్ కూడా మీడియం క్యూబ్స్ కట్ చేసుకున్నాం. ఇంకా మనం కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో రేంజ్ ఆన్ చేద్దాం. రేంజ్ ఆన్ చేసి ఒక మీడియం సైజ్ వెస్సల్ని గిన్నె పైన పెట్టుకుందామండి. ఇందులో ముందుగా రకరకాల బౌల్స్ వాడచ్చు, ఎలాంటిదైనా వాడచ్చు, నాన్ స్టిక్ ఏదైనా.
బట్ ఇట్లా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది అయితే చాలా బెటర్ కుకింగ్కి, పర్టికులర్గా కర్రీస్ విషయంలో. ఎస్. సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ విత్ మసాలాస్ కాకుండా లైట్గా ఆయిల్ వేసి క్యాప్సికమ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే ఓకే. జనరల్గా ఏంటంటే ఒక ఇది ఉంటుంది, క్యాప్సికమ్ని డైరెక్ట్గా గ్రేవీలో వేసి బాయిల్ చేద్దాం అనుకుంటారు. లేకపోతే క్యాప్సికమ్ని కొన్ని చోట్ల చూసాను వాటర్లో బాయిల్ చేసి పక్కన పెడతారు. ఇట్ ఈస్ రాంగ్ ప్రాక్టీస్ యాక్చువల్గా. వాటర్లో అసలు బాయిల్ చేయదు. చిక్కుడుకాయలు అలాంటివి బాయిల్ చేయొచ్చు, పొటాటోస్ బాయిల్ చేయొచ్చు, చిక్కుడు, గ్రీన్స్ ఈవెన్ ఉంటే అవి బాయిల్ చేయొచ్చు. కానీ క్యాప్సికమ్ కాదండి, క్యాప్సికమ్ అనేది రోస్ట్ చేయాలి. అసలు క్యాప్సికమ్ ని వాటర్లో బాయిల్ చేసి వాడడం అనేది మస్ట్ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇందులో ముందు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఆయిల్ వేడెక్కిందండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం ఇందులో కట్ చేసిన క్యాప్సికమ్ని లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇంకొంతమంది ఏంటంటే లేదు జీరో ఫ్యాట్ కుకింగ్ కావాలనుకున్నప్పుడు దీన్ని మనం నేరుగా ఫ్లేమ్ మీద పెట్టి కూడా రోస్ట్ చేయొచ్చు. వితౌట్ ఆయిల్ యాడ్ చేయకుండా, లేదంటే మైక్రోవేవ్ కూడా చేయొచ్చు. ఓకే ఓకే. కాసేపు మైక్రోవేవ్ ఒక 1 minute అట్లా చేస్తే టెండర్ అయిపోతుంది. లేదు మన ఇంట్లో ఓటీజీ కానీ అవెన్ కానీ ఉందంటే డైరెక్ట్గా ట్రేలో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అతకుండా ఉండడం కోసం అవెన్లో కూడా రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఓకే. సో దీన్ని రోస్ట్ చేసుకుందామండి. ఫ్లేమ్ పెంచుకోవచ్చు ఇప్పుడు మనం. ఓకే. ఏదైనా సరే మనం వండుకున్నప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ కోసమే ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, అండ్ డిఫరెంట్ ఎక్స్ట్రా టేస్ట్ కూడా మీరు రుచి చూస్తారు డెఫినెట్గా. ఫైన్. ఓకే. సో తెలుస్తుంటుంది ఈ టెండర్గా చేంజ్ అయింది చూడండి కలర్. అవునవును. సో కలర్ చేంజ్ అయింది, అండ్ ఆ రోస్ట్ అవుతుంటే కూడా ఆ స్కిన్ కూడా కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. మాకు స్మెల్ కూడా డిఫరెంట్ వస్తుంది. సో దిస్ ఈల్స్ బెటర్ ఫ్లేవర్ వెన్ యూ యాడ్ ఇట్ టు ది గ్రేవీ. లాస్ట్లో గ్రేవీ కానీ కర్రీ కానీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కాస్త బాగుంటుంది. లేదు ఆయిల్ కంటెంట్ తగ్గించుకోవాలనుకుంటే దెన్ ఆయిల్ యూస్ చేయకుండా కూడా చేయొచ్చు, డైరెక్ట్గా కూడా లైట్గా రోస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో క్యాప్సికమ్ రోస్ట్ అయిపోయిందండి. ఫ్లేమ్ తగ్గించుకుందాం. రోస్ట్ అయిన క్యాప్సికమ్ ఒక బౌల్లో పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ ఉందండి, ఇందులో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సో దట్ షుడ్ బి ఎనఫ్. సో ముందుగా మనం జీలకర్ర మసాలాలతో స్టార్ట్ చేస్తాం. ఎస్, కొద్దిగా జీలకర్ర, తర్వాత దాల్చిని, చిన్న ముక్క దాల్చిని, కొద్దిగా మిరియాలు. ఓకే. కొద్దిగా మిరియాలు, లవంగ, తర్వాత యాలకులు, ఒక 5-6 యాలకులు. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, తర్వాత మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. ఓకే. తర్వాత ఇందులో ఒక చిన్న బిర్యానీ ఆకు. సో ఆయిల్ మొత్తం డిఫ్యూజ్ అయిందండి. ఓకే. ఈ మసాలా ఫ్లేవర్ ఆయిల్లో డిఫ్యూజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇక్కడ కూడా మనకు ఉజ్జాయింపుగా ఏంటి అంటే ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకుందాం, క్యాప్సికమ్ 1 పెద్దది, అండ్ 2 నుంచి 3 పెద్ద బంగాళాదుంపలు. ఓకే. సో ఫ్లేమ్ పెంచుకుందామండి. సో బాగా బ్రౌనిష్ అయ్యేదాకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఓకే, బ్రౌన్ కలర్. సో ఇప్పుడు మనం ఎక్కడ కూడా మూత ఏం పెట్టొద్దు, లెట్ ఇట్ ఫ్రై. సో ఆ క్యారమలైజేషన్ కొంచెం స్పీడప్ చేయడం కోసం కొద్దిగా సాల్ట్. సో ఆనియన్స్ బాగా వేగాలి, తొందరగా వేగాలంటే డెఫినెట్గా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేటప్పుడు ముందు మనం ఎంత సాల్ట్ వేసుకున్నామో అది మైండ్లో ఉంటే దాన్ని బట్టి కరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే.
సో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతే సరిపోతుంది. సో మనం దీంట్లో మిరియాలు యాడ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ అక్కడ కూడా యాడ్ అవుతుంది. సో చిల్లీ కనుక మన గ్రీన్ చిల్లీ ఇందులో కూడా వాడట్లేదు. సో యూస్ చిల్లీ పౌడర్ మిరియాలు కొంచెం వేసాం. ఇంకోటి క్యాప్సికమ్ గురించి చెప్పుకోవాలండి, సైజ్ ఎంత పెద్దగా ఉంటే ఘాట్ అంత తక్కువ ఉంటుంది. ఓకే, సైజ్ పెరిగే కొద్ది ఘాట్ తక్కువ క్యాప్సికమ్ అనే కాదు, ఏ చిల్లీ వెరైటీ తీసుకోండి, ఇది కూడా చిల్లీ ఫ్యామిలీయే కదా. ఓకే, సో ఏదైనా తీసుకోండి, సైజ్ పెద్దగా ఉంటుంది కొద్ది ఘాట్ తక్కువ ఉంటుంది. సో పచ్చిమిర్చి మనం చిన్నగా కట్ చేసుకున్నాం అంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్ గా ప్రొడక్షన్ బట్టి ఇట్ కల్టివేట్స్ తినేటప్పుడు అలా అనిపిస్తుంది. అందుకే పచ్చిమిర్చి తీసుకోండి, ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి సైజ్ తగ్గుతున్న కొద్ది ఇంకా ఘాటు పెరుగుతూ ఉంటుంది. దెన్ థాయ్ కుకింగ్ లో ఒక చిల్లీ ఉంటుంది, బర్డ్ ఐ చిల్లీస్ అంటారు, ఇంతే ఉంటుంది అనమాట. ఓకే, సూపర్ స్పైస్. మనం 4-5 వాడే బదులు అది ఒకటి వేసుకోవచ్చు. ఇది చిల్లీ వెరైటీయే, గ్రీన్ చిల్లీస్ కూడా చిల్లీ వెరైటీయే, కానీ ఆ ఘాట్ సంగతి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. లైట్గా ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఇందులో మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇంకా మనం ఇందులో కారం, ఉప్పు, పసుపు ఏమీ వేయలేదు. ఆనియన్స్తో పాటు టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఒకసారి లైట్గా కలుపుకొని ఓకే, సో ఫ్లేమ్ తగ్గించి కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఎస్, కూల్. సిమ్లో పెట్టి మూత పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే సో అది నెమ్మదిగా కావాల్సినంతగా అలా వేగి బ్యూటిఫుల్ అరోమాతో రెడీ అయి ఉంది. ఎస్, సో ఫ్లేమ్ కాస్త పెంచుదామండి, టమాటాలు ఇంకొంచెం మంచిగా ఫ్రై చేద్దాం. సో ఇప్పటివరకు మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు. సో మనం ఆనియన్స్ వేసినప్పుడు వేగడానికి కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సో దాంతో మొత్తం అది మగ్గిపోయింది. సో ఆ తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఓకే, సో ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుందామండి. తగ్గించుకొని ఇందులో మనం కొద్దిగా ఫస్ట్ కాస్త పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం ఎక్కువైంది తక్కువైంది అట్లా ఏం ఫీల్ అవ్వద్దు, కొంచెం ఎక్కువ తిన్నా మంచిదే కాబట్టి డెఫినెట్గా. ధనియాల పొడి, టమాటాలు, ఆనియన్స్ అవన్నీ మసాలాలతో కలిసి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం, తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాం, కారం. సో ఇక్కడ మనం ముందు మిరియాలు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం కొంచెం తగ్గించుకోండి. పచ్చిమిర్చి వాడలేదు. సో క్యాప్సికమ్ నుంచి కూడా స్పైసీ వస్తుంది సార్ కర్రీలో? లేదండి, పెద్దగా రాదు. సో దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మిరియాలు కొంచెం స్పైసీనెస్ వస్తుంది అక్కడ. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీనెస్ కాస్త పెంచుకోవాలంటే మనం వీటితో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఓకే, సో ఒక బాయిల్ వచ్చేంత వరకు ఇలా కుక్ చేద్దాం. సో మీకు తెలుస్తుంది మిరియాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఎస్, సో లవంగాలు, యాలకులు కూడా పర్ఫెక్ట్ గా వేగిపోయాయి. స్మెల్ అంతా దాంట్లో వెళ్ళిపోద్ది. ఎస్, చూడడానికి మీకు కొంచెం ప్రాసెస్ పెద్దదిగా అనిపిస్తుంది కానీ టేస్ట్ కోసం మరీ పెద్దదేం కాదు. అన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే దాన్ని చేసేసుకోవచ్చు. ఓకే, సో మూత పెడదాం కాస్త. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందులో మిగతా యాడ్ చేస్తాం, ఆలుగడ్డలు యాడ్ చేద్దాం. ఆల్రైట్, వేగిందంటారా సరిపోద్దంటారా? ఎస్, సో బాయిలింగ్ కోసం ఉంచామండి వాటర్ కలిపి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కట్ చేసుకున్న బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం.
ఆనియన్స్ టమాటా అంతా బాగా మిక్స్ అయ్యి బాగా వేగిన తర్వాత మనం పసుపు వేసాం, కొంచెం మిర్చి పౌడర్ అండ్ ధనియాల పొడి. సో బాగా అవన్నీ వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఆలు యాడ్ చేసాం. ఇప్పుడు బంగాళదుంపలు మంచిగా బాయిల్ అవ్వాలండి. ఓకే, సో ఓన్లీ బంగాళదుంప ఫ్రై అనేసరికి చాలా ఫాస్ట్గా బంగాళదుంపలు వేగిపోతాయి. సో ఇలాంటి కర్రీలో కొంచెం కర్రీకి కొంచెం టైం పడుతుంది. సో దీంతో పాటు మనం కాస్త జీడిపప్పు పేస్ట్ వేద్దాము. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. సో మీరు జీడిపప్పు పేస్ట్ ముందే రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని వేసుకోవచ్చు, లేదు అంటే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒకవేళ జీడిపప్పు అవైలబిలిటీలో లేదు అంటే పల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చు. సార్ నువ్వుల పేస్ట్ వాడచ్చా? నువ్వులు కొబ్బరి కలిపి వాడచ్చు. అచ్చా. ఇప్పుడు పొటాటోస్ మంచిగా బాయిల్ అవ్వాలండి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి మూత పెట్టేద్దాం. ముందు మనం వేసిన సాల్ట్ సరిపోద్దా సార్? కొంచెం యాడ్ చేద్దాం. స్టార్టింగ్ లో మనం ఆనియన్స్ బాగా వేగాలని చెప్పి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. సో పించ్ ఆఫ్ సాల్ట్. సో అందుకే అది గుర్తు పెట్టుకొని ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఓకే, సో కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. ఓకే, సో కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేద్దాం. పొటాటోస్ బాయిల్ అయ్యి. ఆల్ రైట్, మూత పెట్టి ఉంచాం కాబట్టి మేబీ కుక్ అయిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. సో ఒకసారి తీసి చూద్దామండి. ఓకే, సూపర్. అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయి మిరియాలు అయిపోయింది, పొటాటో కూడా కుక్ అయిపోయిందండి. ఎస్, ఓకే, పొటాటో కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఫ్లేమ్ కాస్త మీడియం పెట్టుకుందాము. ఇందులో ఫినిషింగ్ టచ్ ఏదైతే ముందుగా మనం క్యాప్సికమ్ రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ క్యాప్సికమ్ వేద్దాం. ఓకే, ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా, సో గరం మసాలా ఫైనల్ టచ్లా పైన కొంచెం వేసాం. ఇది క్యాప్సికమ్ వేసుకున్నప్పుడు, క్యాప్సికమ్ ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఎస్, జస్ట్ లాస్ట్ ఒక్క బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసేద్దామండి. ఎవ్రీథింగ్ గాట్ కుక్డ్. సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకున్నాము, బాగుంది. స్పైసీనెస్ కూడా సరిపోయింది. ఈ గరం మసాలా వేసేసరికి అది కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది. సో మనం మిరియాలు వాడాం, కొంచెం మిర్చి పౌడర్ వాడాం. ఎస్, సో ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. సో వేడి ఆలు క్యాప్సికమ్ మసాలా టేస్ట్ చూసి చెప్పండి. సార్ చేసిన తర్వాత మనం టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్. బట్ నోరు ఆగదు కాబట్టి అద్భుతంగా ఉంది సార్. సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగుంది. ఇప్పటివరకు ఆలు చాలాసార్లు వండుకొని ఉంటాం కానీ ఇంత టేస్టీగా వండుకోలేదు. ఇదండి ఈరోజు మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి కార్యక్రమంలో అదిరిపోయే వంటకం గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని అద్భుతమైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.